అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లాను పొగమంచు కమ్మేసింది. తెల్లవారు 9 కావస్తున్నా మంచు వీడకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు నడిపేందుకు వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పొగమంచు కారణంగా ఇటు ప్రయాణికులతో పాటు శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి రోగులకు కూడాను ఇదో ప్రాణాంతకమైన పరిస్థితులుగా భావించి ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు. ఈ పొగమంచు కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ పరిణామాలు మాత్రం ఇటు ప్రకృతి వైపరీత్యమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి వాతావరణ కేంద్రం నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరైతే ఈ శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతున్నారో వారు మాత్రం బయటకు వచ్చే పరిస్థితి లేదు. 9 కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఇంక ఈ పొగమంచు వీడలేదంటే రాకపోకలకు కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయన్న విషయం మాత్రం స్పష్టం అవుతుంది. 9 అవుతున్నా కూడా ప్రయాణికులందరూ కూడాను వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్ళే పరిస్థితి. అంటే దట్టంగా కమ్ముకున్న ఈ పొగమంచు కారణంగా మాత్రం ఇటు ప్రయాణికులతో పాటు జనజీవనానికి కూడాను తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిణామాలు మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిక్కోలు జిల్లాలో ఇటువంటి పొగమంచు కురవడం మాత్రం పరిపాటి. కాకపోతే ఓవైపు చలి, మరోవైపు పొగమంచు, ఈ పరిణామాలన్నీ కూడాను ఆరోగ్య మాత్రం తీవ్ర హానికరంగా భావిస్తున్నారు. మరోవైపు వనాలతో పాటు ఇటు అపరాలు పండించే రైతులు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఓవైపు మామిడి పూత, మరోవైపు జీడి మామిడి పూత, అదేవిధంగా ములగపూత, ఈ పూత అన్నిటి కూడాను నేలరాలే పరిస్థితి నుండి మినుము పెసర పండించే అపరాలు పండించే రైతులు కూడాను తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు మనకు కనిపిస్తాయి. చూస్తే జాతీయ రహదారిపై వాహనాలన్నీ కూడాను అంటే వేగంగా వెళ్ళే పరిణామాలు లేకుండా పోతున్నాయి. 175 కిలోమీటర్లు విస్తరించిన 16 జాతీయ రహదారిపై అనునిత్యం ప్రమాదాలు సంభవిస్తున్న ఈ తరుణంలో ఈ పొగమంచు కారణంగా కూడా ప్రమాదాలకి హేతువుగా మారుతున్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తే కనుక వాహనాలన్నీ చాలా నెమ్మదిగా గమ్యం ప్రయత్నించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దట్టంగా కుమ్ముతున్నటువంటి ఈ పొగమంచు కారణంగా మాత్రం ఇటు ప్రజా ఆరోగ్యంతో పాటు ఇటు వాహన చోదకులు కూడా ఇబ్బందులకరంగా ఉంది. మరోవైపు అపరాలు పండించే రైతులకు, అదేవిధంగా ఉద్యానవన పంటలు పండించే రైతులకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు అంటే సాయంత్రం 6 నుండి మొదలైనటువంటి పొగమంచు తెల్లవారు 9 వరకు కూడాను యథేచ్ఛగా పొగమంచు కురవడం, ఈ కురిసిన పొగమంచు కారణంగా అనారోగ్యాలు పాల్కావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు చిక్కోలు జిల్లా వాసులకు ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. గత ఏడాది బొనాంజా రూపంలో 2 పర్యాలు అంటే సుమారు 3 నెలల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి అంటే రెండో వేసవిని తలపించే విధంగా ఉన్న ఈ నేపథ్యంలో వర్షాలు ఈసారి బాగా కురిసినప్పుడు కూడాను పంటలు చేతికొచ్చినాయి. అంటే వాయుగుండాలు కూడాను సంభవించిన ఈ పరిణామాలతో పాటు ఈ పొగమంచు, ఇవన్నీ పరిణామాలు ప్రకృతి వైపరీత్యాలే కారణంగా భావిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం ఈ పొగమంచు ఒక హేతు అని కూడా చెప్పుకోవచ్చు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మాత్రం గడ్డు రోజులని చెప్పుకోవచ్చు. చిక్కోలు జిల్లాలో 9 కావస్తున్నా కూడాను ఈ పొగమంచు వేడకపోవడంతో ప్రయాణికులు గమ్యించేరే వాహన చోదకులు కూడాను నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం చిక్కోలు జిల్లా వాసును ఒక విషమ సమస్యగా తెచ్చిపెట్టింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో అంటే ఓవైపు శీతాకాలం పోయినప్పుడు కూడాను చలి తీవ్రత ఇంకా తగ్గలేదు. మరోవైపు దానికి హేతువుగా ఈ మంచు కురవడం, ఈ పరిణామాలన్నీ కూడాను చిక్కోలు జిల్లా వాసుల పాలిట శాపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.